దేశంలో ఎలక్షన్స్ మళ్ళొస్తున్నాయి. ఎలక్షన్లు వచ్చినాయంటే డ్రామా స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ. సరే, ముఖ్యంగా చాలా విమర్శలు ఉన్నది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం గురించే వచ్చింది. ఏమొచ్చింది? కేంద్ర మంత్రి శంతను ఠాగూర్ అంటే ఆయన ఏం చేసిండంటే సిఏ వివాదాస్పద సిఏను ఒక్కడే వారంలో అమలు చేస్తామని అన్నాడు. దీంతో సిఏ మీద దేశవ్యాప్తంగా లొల్లి మళ్ళోసారి స్టార్ట్ అయింది. వాస్తవానికి 2019లో తెచ్చిన చట్టం ఇది. 5 ఏళ్ల నుంచి మస్తు లొల్లులు ఉన్నది. ఎందుకు? ముస్లింలను ఏదో చేస్తారు, ఈ దేశం నుంచి బయటికి పంపేయాలని చూస్తారు, మతతత్వాన్ని చూపిస్తారు, హిందూ మతాన్ని చూపిస్తారు, మైనారిటీల మీద పక్షపాతాన్ని, వ్యతిరేకతను, ఈర్ష్యను, ద్వేషాన్ని చూపిస్తారని 5 ఏళ్లకు లొల్లు అవుతుంది. ఆ లొల్లు లేకపోతే ఈ మధ్య కొంచెం అటు ఇటుగా దీని మీద లొల్లి నడతలేదు అనుకున్న తరుణంలోనే ఇక ఎలక్షన్ టైం చూసుకొని బరాబర్ కొట్టిండు. వారం రోజులలో అమలు చేస్తామని. దీంతో లొల్లి మళ్ళా లేచింది. సరే, ఈ సిఏ ఏంది, ఎన్ఆర్సీ ఏంది అనేది చాలా మంది అంటే చాలా మంది మాట్లాడతారు దీని గురించి. ముస్లింల మీద ఏదో ఎత్తారు, మైనారిటీల మీద ఏదో ఎత్తారు, వివక్ష చూపిస్తారని మాట్లాడతారు. కానీ చాలా మందికి అసలు సిఏ ఎందుకు వచ్చింది, ఎన్ఆర్సీ ఎందుకు వచ్చింది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఈజీగా సింపుల్ గా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సిఏ గురించి మాట్లాడుకునే ముందు మనం ఎన్ఆర్సీ గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఆర్సీ వాస్తవానికి దేశం మొత్తంగా ఉన్నది కాదు, కొత్తగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చింది కాదు. ఇది ఎప్పుడో 1985లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టం ఇది. అప్పుడు అస్సాం ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం. ఏంటిది అని అంటే అస్సాంలో విదేశీయులు చాలా ఎక్కువ మంది ఉండేటోళ్ళని అస్సాం వాళ్ళు పెద్ద పెద్ద ఆందోళనలు లొల్లిలు చేసేటోళ్ళు. ఎప్పటి నుంచి? మన దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1950, 55, 60 ఆ టైంలో నుంచే చేసేటోళ్ళు. ఏందట వాళ్ళ పంచాయతీ అంటే అస్సాం వాళ్ళు ఎట్లా విదేశీయులను ఎట్లా పరిగణించారంటే అస్సాంలో 3 భాషలు మాట్లాడేటోళ్ళు ప్రధానంగా ఉంటారు. ఒకటి అస్సామీ అంటే అస్సాం మాట్లాడే వాళ్ళు, 2 బోడో గిరిజన తెగలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, 3వది బెంగాలీ. ఈ వీళ్ళ పంచాయతీ ఏంది అంటే బోడో మాట్లాడేటోళ్ళు, అస్సామీ మాట్లాడేటోళ్ళు అస్సాం వాళ్ళే, కానీ బెంగాలీ మాట్లాడేటోళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇక్కడ వండుకుంటా మా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కొట్టేస్తారు, మా భూములు గుంజుకుంటారు, మా సంపద మాకు కాకుండా చేస్తారు, మేము బతకలేకుంటున్నాము, వాళ్ళని వెంటనే ఈ దేశం నుండి లేదంటే అస్సాం రాష్ట్రం నుండి పంపించాలి, మా అవకాశాలు మా వనరులు మాకు కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు. ఇందులో భాగంగా అస్సాంలో విద్యార్థులు, అస్సాం వ్యాప్తంగా విద్యార్థులు అంతా ఏకమే, అన్ని విద్యార్థి సంఘాల పార్టీలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అనేది స్థాపించి దాని నుంచి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళన ఎంత ప్రభావం చూపిందంటే మనకు నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముంగట తెలిసే ఉంటుంది. విద్యార్థులు ఏ రేంజ్ల ఉద్యమం చేశారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి అస్సాం ఉద్యమానికి ఒక పోలిక పెట్టవచ్చు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కూడా అస్సాం ఉద్యమం అనొచ్చు. ఎప్పుడు? 1960, 70, 80 ఆ టైంలోనే ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ దాని చీఫ్ ప్రఫుల్ కుమార్ మహంతా ఆయన ఆధ్వర్యంలో చాలా పెద్ద అజిటేషన్ నడిచింది. అది కొద్ది రోజులలోనే ఆల్ అస్సాం గణ పరిషత్ అనే పార్టీగా అవతరించి అది అధికారంలోకి కూడా వచ్చింది. అంటే ప్రజల డిమాండ్ అంత పెద్దగా ఉన్నది అన్నట్టు. రాజకీయాలను శాసించేంత పెద్ద డిమాండ్ అది. అస్సాం నుంచి విదేశీయులను బయటకు పంపాలని. ప్రఫుల్ కుమార్ మహంతా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన ఏడాదే అప్పుడు కేంద్రంలో రాజీవ్ గాంధీ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం అస్సాం ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాల్లో ఒకటి ఏంటిది అంటే ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్. దీంట్లో భాగంగా ఏం చేయాలంటే అస్సాంలో ఉన్న విదేశీయులను గుర్తించి అస్సాం నుంచి బయటకు పంపించాలి. ఈ చట్టం వచ్చిన తర్వాత 2012లో మొట్టమొదటిసారి షఫాలి దాస్ అనే ఆవిడకు నోటీసులు వచ్చినాయి. ఏమని నోటీసులు వచ్చినాయి అంటే, అవా నువ్వు అస్సామీ కాదు, విదేశీయురాలివి, ఇక్కడ ఉండొద్దు అని. ఆమె ఎవరు? ఆమె హిందువే, కాకపోతే నువ్వు బంగ్లాదేశీవి, అక్రమంగా వచ్చి అస్సాంలో ఉంటున్నావు అని కేసు పెడితే ఒక 5 ఏళ్ళు ఆమె కోర్టులతోటి కొట్లాడి మొత్తానికి భారతీయురాలి అని నిరూపించుకున్నది. కానీ ఆమె భర్త మీద కేసు మాత్రం ఇప్పటికీ పోలేదు. ఆమె భర్త మీద కేసు ఏంటంటే ఈమె ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది, కానీ ఆమె భర్త మాత్రము 1966 తర్వాత అస్సాంకి వచ్చినట్టు నోటీసుల్లో ఉన్నది. అసలు ఈ పంచాయతీ ఏంది? గమ్మతి ఉన్నది కదా. భార్యనేమో గుర్తింపు వచ్చింది భారతీయురాలని, భర్త మాత్రం గుర్తింపు రాలే. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్సీ 1955 ఎన్ఆర్సీ చట్టం ప్రకారం ఏంటంటే 1966 జనవరి 1కి ముందు
ఎవరు అస్సాంకి వచ్చినా వాళ్ళందరూ భారతీయులు. వాళ్ళ విషయంలో ఎట్లాంటి అబ్జెక్షన్స్ లేవు గవర్నమెంట్ కానీ అస్సాంకి కానీ. అయితే 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 లోపు ఎవరైతే అస్సాంకి వచ్చిర్రో వాళ్ళు కూడా భారతీయులే, కానీ ఒక్క 10 ఏళ్ళ మట్టుకు మాత్రమే భారతీయులు. ఒక్క 10 ఏళ్ల పాటు వాళ్ళను భారతీయులుగా ఉంచి ఆ తర్వాత భారతదేశం నుండి బయటకు పంపుతారు అన్నట్టు, మన పౌరసత్వం రద్దు చేసి ఓటక్కు రద్దు చేసి. సో అస్సాం పంచాయతీ ఇది భాష ఆధారంగా వాళ్ళు విదేశీయులని చూపిరు. ఇది 2019లో ఏం చేశారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఒక చట్ట సవరణ చేశారు. ఆ చట్ట సవరణతో పాటు సిఏని తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఇది ఇండియాలో ఉన్న వాళ్ళని బయటకు పంపడంతో పాటు బయట నుండి వచ్చే వాళ్ళకి పౌరసత్వం ఎట్లా ఇవ్వాలనేది సిఏ యాక్ట్ అనమాట. దీంతో లొల్లి స్టార్ట్ అయింది ఇక్కడ. ఆ సిఏలో పెట్టిన కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఎవరెవరికి సభ్యత్వం ఇవ్వాలి. అక్కడ వచ్చింది పంచాయతీ. ఎవరెవరికి సభ్యత్వం ఇవ్వాలంటే హిందువులకు సభ్యత్వం ఇవ్వచ్చు, క్రిస్టియన్లకు సభ్యత్వం ఇవ్వచ్చు, బుద్ధిస్టులకు సభ్యత్వం ఇవ్వచ్చు, జైన్లకు సభ్యత్వం ఇవ్వచ్చు, పార్సీలకు సభ్యత్వం ఇవ్వచ్చు, సిక్కులకు సభ్యత్వం ఇవ్వచ్చు. కానీ దాంట్లో ముస్లింల పేరు చేర్చలే. పాకిస్తాన్ నుండి వచ్చిన, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన, చైనా నుంచి వచ్చిన, మయన్మార్ నుండి వచ్చిన, బంగ్లాదేశ్ నుండి వచ్చిన, నేపాల్ నుండి వచ్చిన ముస్లింలు కాకుండా మిగతా వాళ్ళందరికీ సభ్యత్వం ఇచ్చారు రాసింది. అంటే ముస్లింలకు ఇయ్యము అని చెప్పలే, కాకపోతే సభ్యత్వం ఇచ్చే విషయంలో ముస్లింల పేరు రాయాలి. భారతదేశంలో 80% హిందువులు ఉన్నాయని అధికారిక లెక్కలు ఉన్నాయి. వాళ్ళ తర్వాత 15% పైగా ముస్లింలు ఉన్నాయి. అంటే హిందువుల తర్వాత ఈ దేశంలో ముస్లింల జనాభా ఎక్కువ. కొంత రాకపోకలు అక్కడ ఎక్కడో ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ముస్లింల పేరు ప్రస్తావించకపోవడం పట్ల హిందుత్వ పాలిటిక్స్ చేయడానికి, హిందూ ఓట్లను పోలరైజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి ముస్లింలవే కావాలని దేశాన్ని చూపిస్తారు. హిందూ రాష్ట్రం అనేది మాట్లాడతారు కదా, అందులో భాగంగానే ముస్లింలు ఈ దేశం నుండి గెంటి వేయాలని చూస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ చట్టం పెట్టేటప్పుడు మేము ఏ మతానికి వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినప్పటికీ చట్టం ఏమని చెప్తుంది, మేము వీళ్ళకి వ్యతిరేకరా బాబా అని చెప్పకనే చెప్తారు, డైరెక్ట్ చెప్తలేరు. మేము ముస్లింలను రానివ్వము, ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పట్లేదు. కానీ క్రైస్తవులకు ఇత్తివి, బుద్ధిస్టులకు ఇత్తివి, జైన్లకు ఇత్తివి, సిక్కులకు ఇత్తివి, ఒక ముస్లింలకు ఎందుకు ఇవ్వవు? ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశాలు ఏందో స్పష్టంగా తెలిసిపోతున్నాయి. సరే, ఆ చట్టం ప్రవేశపెట్టేటప్పుడు ఒక్క అస్సాంలోనే 19 లక్షల మంది అక్రమంగా వచ్చి, వేరే దేశం వాళ్ళు 19 లక్షల మంది విదేశీయులు అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పాడు. అయితే ఈ ఎన్ఆర్స్ అనేది మళ్ళీ దేశవ్యాప్తంగా అమలు చేస్తాము అని రీసెంట్లీ మన అమిత్ షా కూడా అన్నాడు. దీని ప్రకారం ఏమైపోతుంది అంటే దేశ జనాభా మొత్తాన్ని కనుక లెక్కించినట్లయితే 2 కేటగిరీలుగా విభజించాలి. ఒకటి ఏంటంటే ముస్లిం జనాభా, 2 ఏంటంటే ముస్లిం కాని వాళ్ళు. ముస్లిం కాని వాళ్ళు అంతా ఒక కేటగిరీకి వస్తారు, ముస్లింలు అందరూ ఒక కేటగిరీకి వస్తారు. దీని ప్రకారం ఏం చేస్తారంటే ముస్లిం కాని వాళ్ళు అందరూ ఆటోమేటిక్గా భారతీయులు అయిపోతారు. ఇక వాళ్ళతో పంచాయతీ ఉండదు. ఇక ముస్లిం అయిన వాళ్ళు ఏంటంటే దానిలో ఫిల్టర్ వేస్తారు, ఫిల్టర్ వేసి భారతీయులు కాని వాళ్ళు ఎరేస్తారు. ఒకవేళ ఇంకేదైనా హిందువులు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందువులు, మయన్మార్ నుంచి వచ్చిన బుద్ధిస్టులు, ఇంకా ఇట్లా వేరే రిలీజియన్ కనుక ఎన్ఆర్సీలో ఇరుక్కపోయి బయట దేశం ఇట్లా పోయిరు అనుకో, పంపించాల్సి వచ్చింది అనుకో, లేదా వేరే దేశం నుంచి వేరే మతాల వాళ్ళు ఎవరైనా వచ్చిరనుకో, దాంట్లో ఫిల్టర్ వేసి ఒక ముస్లింలు కాని వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. అంటే ఎన్ఆర్సీ ద్వారా ఫిల్టర్ వేసి ఎవరిని పంపించాలనుకున్నారో వాళ్ళని బయటకు పంపిస్తారు. ఒకవేళ దాంట్లో ముస్లింలు కాకుండా మిగతా వాళ్ళన్న బయటకు పోతే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరికీ సభ్యత్వం ఇచ్చి ఒక ముస్లింలను మాత్రం తీసుకురారు. ఇది వాస్తవానికి సరే రాజకీయ విమర్శలు, వాళ్ళ బీజేపీ అంటే వడనోళ్ళు, కేంద్ర ప్రభుత్వం అంటే వడనోళ్ళు ఏం చెప్పినప్పటికీ వాస్తవానికి భారత రాజ్యాంగానికి ఈ చట్టము వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా చెప్పొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. ఈ మత స్వేచ్ఛ ఏంటిది? ఏ భారతీయుడైనా ఆయనకి ఇష్టమున్న మతాన్ని నమ్మొచ్చు. ఇష్టమున్న మతాన్ని నమ్మొచ్చు అంటే ఖచ్చితంగా మతాన్ని నమ్మాలని ఏం లేదు. మతం నచ్చకపోయినా ఉండొచ్చు, మతాతీతంగా కూడా ఉండొచ్చు. నాస్తికులు కూడా ఉంటారు, వాళ్ళు భారతీయుడే, అది కూడా మత స్వేచ్ఛనే. నాస్తికత్వం కూడా మత స్వేచ్ఛనే. ఏ దేవుని నమ్మకుండా ఉండడం కూడా. నిన్నో మతంలో ఉండొచ్చు, ఎలా మతంలో ఉండొచ్చు, రేపు ఇంకో మతానికి కూడా మారొచ్చు. ఇది ఏం చెప్తుందంటే ఒక పర్టికులర్, ఒక స్పష్టమైన మతం మీద కావాలని భారత ప్రభుత్వం విద్వేషం చూపిస్తుందని చెప్పొచ్చు ఖచ్చితంగా. అంటే దాంట్లో ముస్లింలు కూడా ఉన్నారు, ముస్లింలు కన్సిడర్ చేయాల్సింది. కానీ ఇది ఒక రకమైన మత వివక్ష. ఇది ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకు వ్యతిరేకం. రెండోది ఏంటంటే మన రాజ్యాంగ పీఠికలోనే ఉంటది, ప్రియాంబిల్లో, ఈ దేశం లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ అనే పదాన్ని భారత ప్రభుత్వం, ఇక సరే భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు దీశత్వం అది అని అన్నారు, ఆ ఉద్దేశాన్ని ఈ చట్టము స్పష్టంగా చూపిస్తుంది. అంటే మేము సెక్యులర్ కాదు, ఇది హిందూ రాష్ట్ర, ఇక్కడ ఇష్టం వచ్చిన మతాలు నమ్ముడు,
ప్రార్థనలు చేసుడు నడవది అని ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు అవుతుంది కదా. అంటే వాళ్ళు ఇవన్నీ డైరెక్ట్ చెప్పకపోయినప్పటికీ సో ఈ రెండింటిని కంప్లీట్ వయోలేషన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక దీని మీద అంతర్జాతీయంగా కూడా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘము, ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన కొంతమంది సీనియర్లు, యూరోపియన్ యూనియన్ సభ్యులు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ సీనియర్స్ ఇవి భారత ప్రభుత్వం ఇట్లాంటి మతవివక్ష చూపించొద్దు, వీళ్ళకి దీనికి సవరణ చేయాలా, ఇట్లాంటివి తగదు అని చెప్తుంది. కానీ వాస్తవానికి దీనిపైన ముందరికి పోతామని అంటారు. సరే, ఇది అమలు చేసడం అంత ఈజీ ఏం కాదు. షహీన్ బాగ్ లో 5 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద ఎటువంటి లొల్లులు జరిగినాయో తెలుసు. కానీ కోవిడ్ వల్ల వచ్చి ఆగిపోయి అది ఇది అయింది. కానీ దాంతో అబ్బో ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదు, దేశం లేదో లొల్లులు అయ్యేటట్టున్నది, ఆగమాగం అయ్యేటట్టున్నది అని కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల నుంచి దీని మీద సప్పు లేకుండానే ఉన్నది. టైం దొరికినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి దీన్ని ఇట్లా చూపెట్టి వాళ్ళకు అనుగుణమైన ఫలితాల కోసం ట్రై చేస్తుందో ఏమో తెలియదు. కానీ సరే, ఇప్పుడు మళ్ళీ మేజర్ గా దేశంలో ఎలక్షన్లు వచ్చినాయి, రామ మందిరం కట్టిరు, హిందుత్వం జోరు మీద ఉన్నది, హిందువులందరూ పోలరైజ్ అయి ఉన్నారనే కారణంతో కాబోలు మళ్ళా ఇది అమలు చేస్తా ఉన్నారు. అయితే దీని రిజల్ట్ ఎట్లుంటామని చూస్తామని కూడా మరి శంతను ఠాగూర్ తో చెప్పిపోవచ్చు. అంటే అమిత్ షా అనొచ్చు, నరేంద్ర మోడీ అనొచ్చు, వాళ్ళు అనకుండా శంతను ఠాగూర్ పెద్ద ప్రియారిటీ లేనోడా, మీరైనా ఎప్పుడైనా పేరు ఇన్నోడా లేడా, ఆయన కేంద్ర మంత్రి అయినప్పటికీ దాదాపు ఆయన పేరు ఎవరికి తెలిసి ఉండదు. అయినా కావాలని అంటే ఆయన నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పించి జనాల వల్ల దీని ఎఫెక్ట్ ఎట్లున్నది, దీనిపైన రియాక్షన్స్ ఎట్లవుతాయి, దీన్ని బట్టి ఎలక్షన్ పోదామని చూస్తుందేమో కేంద్ర ప్రభుత్వము. కాకపోతే ఇది ఈ అమలు కూడా అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీగా హ్యాండిల్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోద్దు.